అయ్యా సభకు నమస్కారం. అందరూ నిన్న నిన్న నేను 'స్పైడర్ మ్యాన్' బ్రాండ్ న్యూ డే రివ్యూ పెట్టా గదా! చాలామంది కామెంట్స్‌లో కొంతమంది ఏమంటున్నారంటే, "అసలు నీకు సినిమా చూడడమే రాదు. అసలు నువ్వు మార్వెల్‌ని ఫాలో అవుతున్నావా?" ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది మటుకు "సేమ్ ఫీలింగ్ బ్రో మాది గూడగా సేమ్ మాకు గూడక నీలాగా అనిపించిందని" కొందరు మటుకు అలా పెడుతున్నారు. అంటే ఇక్కడేందంటే ఎవరి, ఎవరి పాయింట్‌లో వాళ్ళది చెప్తారు. అంటే నీకు నచ్చొచ్చు, నీకు నచ్చకపోవచ్చు. వాడికి నచ్చొచ్చు, నీకు నచ్చకపోవచ్చు. నాకు నచ్చొచ్చు, నీకు నచ్చకపోవచ్చు. అలా చాలా ఉంటాయి. ఏందంటే ఇప్పుడు నేను ఎందుకొచ్చానంటే చెప్పడానికి, అయితే నాకెందుకు నచ్చలేదు అనే పాయింట్స్ మీద కొన్ని విషయాలైతే మనము ఇక్కడ మాట్లాడుకుందాం. అంటే సినిమా ఇక్కడ చాలామంది ఏమంటారంటే, మనకు ఇక్కడ ఎక్కువగా స్పైడీ స్టోరీ చూపిచ్చారు. అతను ఎమోషన్ సీన్స్ గాని, అతను లోన్లీనెస్ గాని, ఇలా అతని స్టోరీ చూపిచ్చారు. దాంట్లో ఏముంది సినిమా బానే ఉంది గదా! అంటారు. కానీ, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అది గాదు. ఫస్ట్ నుంచి స్పైడర్ మ్యాన్ మూవీస్ చూసేటోళ్ళకు ఒకేసారి అలా, అలా చూస్తే ఇలానే అనిపిస్తది. ఈ మూవీలో నాకెందుకు నచ్చలేదు? ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఇలా మనం చాలా మాట్లాడుకుందాం. ఇది కూడక ఇది గూడక స్క్రిప్టెడ్ గాదు. జస్టు స్క్రిప్టెడ్ కాకపోతేనే మనసులో ఉన్న మాటలన్నీ బయటకొస్తాయి. ఎందుకంటే, దీంట్లో నేను మీకు ఫుల్లు క్లారిటీ ఇచ్చేస్తా. ఇంకా నో క్వెషను. చాలామంది కామెంట్స్‌లో ఏందంటే అంటన్నారు. సరే అయితే ఇక్కడేందంటే నన్ను ఏదో నేనేదో మార్వెల్‌ని తొక్కుతున్నానని, నేనేదో మార్వెల్‌కి ఫ్యాన్ గాదని, నేను నెగటివిటీ స్ప్రెడ్ చేస్తానని అనుకోకండి. ఒకసారి మన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతది. ఆహ్, నా ఛానెల్‌ని రోజు ఫాలో అయ్యేళ్ళకి కూడా అర్థమవుతది. కొత్తగా వచ్చి ఏదంటే అది మాట్లాడకండి. ఇక ఫస్ట్ మనము పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ ఏంటంటే 'టామ్ హాలండ్' పర్ఫార్మెన్స్ ఇదైతే పీకు. మనము దాంట్లో దానికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి గాని ఏది 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' నుంచి 'స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్', 'నో వే హోమ్' ఇప్పుడు 'బ్రాండ్ న్యూ డే' ప్రతి ఒక్క మూవీలో మనోడి యాక్టింగ్ అయితే పిచ్చగుంటది. తోపుంటది. అందుకే మనోడికి ఎన్ని ఛాన్సెస్ వస్తున్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్టు 'స్పైడర్ మ్యాన్' లోన్లీనెస్ ఇందులో. ఇది బాగా చూపించారు. ఎమోషన్ గాని, తను ఒంటరిగా ఉండిపోవడం గాని, తన ఫ్రెండ్స్‌ని గుర్తు తెచ్చుకోవడం. ఇదే 'బ్రాండ్ న్యూ డే' అంటే. చాలామంది ఇదే అంటున్నారు. ఇదే 'బ్రాండ్ న్యూ డే' అంటే. అంటే స్పైడర్ మ్యాను తన ఒక్కసారి తన ఫ్రెండ్స్‌ని వదిలేసినాక, ఎంజే తన లవర్ తనకు దూరమైన తర్వాత, తను పా తను పడే బాధలు ఎలా ఉంటాయని చూపించారు. అదైతే పర్ఫెక్ట్ సింక్ అయింది. మనోడి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇంకా నెక్స్టు వీఎఫ్ఎక్స్. వీఎఫ్ఎక్స్ అయితే మార్వెల్ ఎప్పుడు కూడా తగ్గదు. సూపర్ ఉంది. మొత్తం బాగుంది. ఆ స్వింగింగ్ సీన్స్ గాని, మొత్తం అసలు వీఎఫ్ఎక్స్ ఫస్ట్ ఎండ్ టు టాప్ టు బాటమ్ మొత్తం బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ సీన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. యాక్షన్ అయితే బావుంది. సూపర్ ఉంది. అంటే కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ కంటే కొంచెం పర్లేదు. బానే ఉంది. అంటే ప్రీవియస్ మూవీస్‌లో అవి టాప్ ఉంటాయిలెండి. ఫస్ట్‌లో ఫ్రాంక్ క్యాజిల్ ప్లస్ స్పైడర్ మ్యాన్ వీళ్ళిద్దరు ఉండే యాక్షన్ సీన్ బావుంటది. తర్వాత హల్క్‌తో ఉండే ఫైట్ సీన్ అది ఒకటి బావుంటది. ఇంకా ఉండేది ఇవే ఉండేది. ఇంకేం లేవు. ఇంగా అంతే. ఇంకా తర్వాతొచ్చేసి ఈ మూవీలో ఎమోషనల్‌గా పోవడం. ఎమోషనల్. మూవీ మొత్తం ఎమోషనల్‌గా ఉంటది. అంటే ప్రతి ఒక్కరు కొంచెం బాధపడతారు అనే ఒక ఇది ఉంటది. అంటే దాంట్లో ఉన్న స్టోరీ గాని, అందులో మనోడు పీటర్ పాకరు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎమోషనల్‌గా కొంచెము గ్రౌండెడ్ స్టోరీగా చూపిచ్చారు. ఇవి దీంట్లో ఉన్న పాజిటివ్స్ అయితే. ఇంకా నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే చాలా అనిపిచ్చాయి ఇందులో నెగెటివ్స్. అందుకే ఇప్పుడు మనము నెగెటివ్స్ గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ముందుగా నంబర్ 1 వచ్చేసి ప్రాపర్ మెయిన్ విలన్ సెటప్. దీని గురించి మనము మెయిన్‌గా మాట్లాడుకోవాలి. చాలామంది తెలియకుండా ఏదంటే అదొచ్చి మాట్లాడుతూ ఉంటారు కామెంట్ సెక్షన్‌లో. అసలు మీకు తెలుసా అసలు మెయిన్ ప్రాపర్ విలన్ సెటప్ ఉంది అసలు ఈ సినిమాలో? ఎక్కడుంది? ప్రాపర్ మెయిన్ విలన్ సెటప్ అసలు లేదు. మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి. 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగు', 'స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోము', 'నో వే హోము' ఇంకిది. అంటే 'హోమ్ కమింగ్‌లో' వల్చర్ ఒక ప్రాపర్ మెయిన్ విలన్ సెటప్. అంటే ఒక్కడి మీదే, ఒక్కడి మీదే కాన్సంట్రేషన్ మొత్తం ఉంటది. సెకండ్ మూవీ 'మిస్టీరియో' ఇది గాని అంతే. ఒక్కడి మీదనే ప్రాపర్ ఫోకస్ ఉంటది. థర్డ్ మూవీ. అంటే థర్డ్ మూవీలో ముగ్గురు స్పైడర్ మ్యాన్‌లున్నారు. వాళ్ళకి తగ్గట్టు ఒక వీళ్ళు ఉన్నారు. ఎవరు 'గ్రీన్ గోబ్లిన్', 'డాక్ ఆక్', 'ఎలక్ట్రో', 'శాండ్ మ్యాన్', 'లిజార్డ్' వీళ్ళందరూ. అయితే ఏందంటే ఇక్కడ వీళ్ళకి తగ్గట్టు విలన్స్ ఉన్నారు.
ప్రాపర్ విలన్ సెటప్ అనేది ఈ మూవీలో ఉంది. అయితే 'బ్రాండ్ న్యూ డే' విషయానికొస్తే ప్రాపర్ మెయిన్ విలన్ సెటప్ లేదసలు. ఎక్కడుంది? ఫస్ట్‌లో ఏమో వచ్చేసి ఈ 'బూమరాంగు', 'టామ్ స్టోను', 'టెరంటులా', 'ది హ్యాండు' వీళ్ళందరిని తీసుకెళ్ళేసి జైల్లేసేస్తారు. నేనేమనుకున్నా అంటే వీళ్ళ మీద స్టోరీ నడుస్తదనుకున్నాను. అంటే శాడిస్టిక్ క్యారెక్టర్ పక్కనుంటది. వీళ్ళ మీద స్టోరీ నడుస్తూ పక్కకు కూడా కొంచెము చూపించే విధానం చేస్తారనుకున్నా. కానీ ఇక్కడ మెయిన్ ప్రాపర్ విలన్ సెటప్పే లేదు. మెయిన్‌గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక విలన్ ఎప్పుడైతే లేనప్పుడు, ఒక విలన్ ఉండడో అప్పుడు సినిమా కూడా తగ్గిపోతది. అది ఎవరు మాట్లాడడం లేదు. నెంబర్ 2 వచ్చేసి ట్రైలర్. అంటే ఈ ట్రైలర్‌ని చూసి చాలామంది మోసపోయారు. ఎందుకంటే ట్రైలర్‌లో 'ఆము' అంటే వీళ్ళు ఈ విలన్స్‌ని చూపించారు. అంటే 'టెరంటులా', 'బూమరాంగు', 'టామ్ స్టోను' ఇంకా 'స్కార్పియన్'. చాలామంది ఏమనుకున్నారంటే వీళ్ళ మీద స్టోరీ ఉంటుంది. మొత్తం ఈ రేంజ్‌లో ఉంటదనుకున్నారు. అయితే అక్కడికి పోయి చూస్తే ఏమి లేదాడ. వాళ్ళను తీసుకుపోయి ఫస్ట్‌లోనే బొక్కలో తోసేస్తారు. ఇంక వాళ్ళది ఏమీ ఉండదు. అక్కడ మధ్యలో ఒకసారి స్కార్పియన్ వస్తాడు. అంతే. అంతకు మించి ఏమీ ఉండదు. అయితే చాలా రూమర్స్ ప్రకారం ఏందంటే మిస్టర్ నెగెటివ్ కూడా ఉంటాడు. ఇంకా మూవీ గ్రౌండ్ లెవెల్‌లో స్టోరీ సూపర్ ఉంటదనుకున్నాము. కానీ లేదు. ఎందుకంటే ట్రైలర్‌లో ఉన్నదొకటి, ఇక్కడ చూపించినది ఒకటి. అది ఒకటి ఇంకా ఇంకోటేంటంటే 'ది హ్యాండ్' ఫైట్ చూస్తే మనం ఏమైపోవాలి సర్ప్రైజ్ అయిపోవాలి. కానీ ఇక్కడ అలా లేదు. ఏదో చూసామంటే చూసాం. ఎందుకంటే ఆ హ్యాండ్ ఫైట్‌ని మొత్తం అదే హ్యాండ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ ఫైట్ మొత్తం గూడా ట్రైలర్‌లోనే ఉంది. ఇంక అక్కడ పోయి మనం చూసేదేంటి? అక్కడ పోయింది. నేను చెప్పడం అయితే అక్కడ పోయింది. పూర్తిగా పోయింది. నెంబర్ 3 వచ్చేసి 'అవెంజర్స్ డూమ్స్‌డే', 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్' కనెక్షన్ లేకపోవడం. అంటే ఇక్కడేందంటే ప్రస్తుతానికి ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 'ఫాంటాస్టిక్ ఫోర్' మూవీ వచ్చింది. అయితే ఆ మూవీలో చివరికి ఆహ్, లాట్వియా నుంచి వచ్చిన ఒక విచ్‌ని చూపిస్తారు. దాన్ని మనందరం ఏమనుకున్నామంటే డూమ్ అనుకున్నాం. అలా ఆ మూవీని కొంచెం లేపారు. అంటే డూమ్స్‌డే కనెక్షన్ పెట్టి. అలానే ఈ మూవీలో కూడా డూమ్స్‌డే కనెక్షన్ ఉంటుందని చాలామంది అనుకున్నారు. అందులో నేను ఒకడిని. ఈ ఒక్క కనెక్షన్ ఉన్నా గాని సినిమా ఎక్కడికో లేసిపోయిందో. అంటే ప్రస్తుతానికి సినిమా లేపిందిలే బానే. కానీ ఇంకా 'డూమ్స్‌డే' కనెక్షన్ ఉంటే ఇంకా బావుండు. ఎందుకంటే ఈ సినిమా చూస్తే అంటే 'డూమ్స్‌డే' ముందు పలానా సినిమా చూడాలని ఒక పేరు రావాలి. డైరెక్ట్ ఇప్పుడు 'స్పైడర్ మ్యాన్' మూవీ చూడకపోయినా ఇబ్బంది లేదు. డైరెక్ట్ వెళ్ళేసి 'అవెంజర్స్ డూమ్స్‌డే' సినిమా చూసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇందులో చూపించాల్టి ఏమి లేదు. అంటే నేను అనుకునేదేంటంటే 'పీస్ ఆఫ్ వెనమ్‌ని' చూపించినా బావుండు. చివర్లో ఎలానో ఇంక 'సీక్రెట్ వార్స్‌లో' టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌కి వెనమ్ బాండ్ అవుతాడు. అలాంటప్పుడు దీంట్లో వెనమ్‌ని చూపించి తనకి లాస్ట్‌లో బాండ్ అయ్యేలా చేసుంటే బావుండనిపించింది నాకైతే. అంటే ప్రాపర్ 'అవెంజర్స్ డూమ్స్‌డే' కనెక్షన్ లేదు. ఇది చూడకపోయినా ఇబ్బంది లేదు. 'అవెంజర్స్ డూమ్స్‌డే' చూసేయొచ్చు. ఇంకా ఇందులో కనీసం ఆహ్, డూమ్‌ని ఒక్కసారి చూపించినా బాగుండేమో అనిపించింది. నాకైతే ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది 'అవెంజర్స్ డూమ్స్‌డే'. 'అవెంజర్స్ డూమ్స్‌డే' తర్వాత డైరెక్ట్ 'అవెంజర్స్ సీక్రెట్ వార్సే' మధ్యలో ఏమి లేవు సినిమాలు. ఇంగివే. ఈ మూమెంట్‌లో ఇంత లో హైలో రావడం అంటే అది చాలా ఎవరు ఊహించుండరు. నాకైతే అది అనిపించింది. ఇది మెయిన్ పాయింటు. నెంబర్ 4 పోస్ట్ క్రెడిట్ సీన్. ఇక్కడైతే ఇది ఒక వీక్ పోస్ట్ క్రెడిట్ సీన్ అని నేను చెప్తా. ఎందుకంటే మార్వెల్‌కి పోస్ట్ క్రెడిట్ సీన్స్ అనేవి ఒక గుండె లాంటివి. అవే మార్వెల్ సినిమాను బ్రతికిస్తాయి. ఎందుకంటే మీరు ఫస్టు స్టార్టింగ్ 'ఐరన్ మ్యాన్' నుంచి ఇప్పుడొచ్చిన 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' వరకు చూడండి. ప్రతి ఒక్క సినిమాను పోస్ట్ క్రెడిట్ సీనే లేపింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంత కావాలంటే వెళ్లి. వెనక్కి వెళ్లి ఊరకొచ్చి కామెంట్ సెక్షన్‌లో మాట్లాడడం కాదు. మీరు ఒకసారి చూడండి. ప్రతి ఒక్క మూవీని పోస్ట్ క్రెడిట్ సీన్ లేపుతది. అదే గాని ఈ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్‌లో 'డూమ్స్‌డే' గురించి ఏదో ఒక చిన్న కనెక్షన్ చూపించినా గాని ఫ్యాన్స్ ఇదే చానా చానా హైప్ అయిపోయారు. కానీ లేదు. ఏదో ఉందంటే ఉంది. ఇక్కడ పోస్ట్ క్రెడిట్ సీన్ అనేది వీక్‌గా ఉంది. అది ఒకటి నా పాయింటు. పోస్ట్ క్రెడిట్ సీన్ అంటే నెక్స్ట్ సినిమాకు వోళ్ళు చచ్చిపోవాలి హైప్‌తో. నెక్స్ట్ సినిమాలో ఏముంటదా? ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ చూస్తే అదే గుర్తు రావాలి. అలా ఉండాలి పోస్ట్ క్రెడిట్ సీన్ అంటే. ఇక్కడ అది పెద్దగా లేదు. ఇంకోటేందంటే మా థియేటర్‌లో ఆడు పోస్ట్ క్రెడిట్ సీనే వేయలేదు. నెంబర్ 5 స్లో పేస్. అంటే ఈ మూవీ మొత్తం స్లో పేస్‌లో ఎళ్ళిపోతా ఉంటదట. అంటే డ్రామాగా పోతా ఉంటదట. అంటే ఎక్కడ కూడా మనము ఏమీ ఉండదు. సైలెంట్‌గా వెళ్ళిపోతా స్లో పేస్‌లో వెళ్ళిపోతా ఉంటది. అది చాలామందికి నచ్చదు. కొంతమందికి ల్యాగ్ అని కూడా అనిపిస్తది. ఎందుకంటే మనము ప్రీవియస్‌గా చూసాం చాలా సినిమాలు, మార్వెల్ సినిమాలు. కొన్ని అలానే ఉంటాయి. స్లో పేస్‌గా వెళ్ళిపోతా ఉంటది. నెంబర్ 6 హై స్టేక్స్. అంటే ఒక్క చాట కూడక ఇది వావ్ మూమెంట్‌రా అనే సీన్‌లు వాడలేదు. ఎలివేషన్‌లు వాడలేదు. ఇది మీ అందరికి తెలుసు. సినిమా చూసి వచ్చిన వాళ్ళకి అందరికి తెలుసు.
ఎక్కడ పడ్డాయంటే ఎలివేషన్‌లు, ఒక 'పనీషర్' వచ్చేటప్పుడు, ఒక 'హల్క్‌ని' చూపించేటప్పుడు, ఒక 'శాడీ సింక్' అదే 'జీన్ గ్రే' రోల్‌ని చూపించేటప్పుడు, ఇంకా 'స్పైడర్ మ్యాన్' కొన్ని బిల్డింగ్స్ మీద స్వింగ్ చేసేటప్పుడు అప్పుడే పడేది. అప్పుడే ఎలివేషన్ ఉండేది. అయి కూడా ఎలివేషన్‌లేం కాదు. అదే గాని కంపేర్ టు 'నో వే హోమ్' చూడండి. ప్రతి ఒక్క సీన్ ఎలివేషనే. ఎలివేషన్‌తో మల్టీవర్సల్ స్టోరీతో లాక్కు వెళ్ళిపోయాడు. ఇందులో అదైతే నాకు కనిపించలేదు. నెక్స్టు కమింగ్ టు 'శాడీ సింక్' ఈమె గురించి మనము చాలా మాట్లాడుకోవాలి. ఇందులో ఏందంటే, ఉన్న విలన్స్‌ని పక్కన పెట్టేసి, ఈమెను మెయిన్ విలన్‌గా చూపిచ్చారు. చివరికేందంటే, చివరికి ఓదార్పు యాత్ర చేశారు. అంతే. ఇంగేం ఉండదు. మెయిన్ విలన్ అంటే లాస్ట్‌లో ఎలా ఉండాలి? ఒక ఫైట్ సీనో, ఒక ఏదో ఉంటది. కానీ మనోడేం చేస్తాడంటే, నేనున్నాను నీకని చెప్పేసి విలన్‌ని పడుకోబెట్టేస్తాడు పూర్తిగా. అసలు ఎందుకంటే చాలామంది వెళ్ళినోళ్ళు లాస్ట్‌లో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. ఏదో ఉంటది. ఈవెన్ నేను గూడా వెయిట్ జేస్తూ కూర్చున్నా. ఏదో ఉంటదని. ఏం లేదు ఆడ. జస్ట్ ఒక్క మాటతో శాడీ సింక్ రోల్‌ని పడుకోబెట్టేస్తారు. ఏందంటే ఏందంటే ఒక హీరో మాటలతో విలన్‌ని కరిగిచ్చేస్తాడు. ఇలాంటి సీన్స్ పెట్టినప్పుడు అవి పండవు. నిజంగా చెప్తున్నా గదా! ఇదే సీన్‌ని మనము 'డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌లో' చూసాము. 'థోర్ లవ్ అండ్ థండర్‌లో' చూసాము. 'థండర్ బోల్ట్స్‌లో' చూసాము. ఇంకా చాలా మూవీస్‌లో చూసాం. మార్వెల్ మూవీస్‌లో. ఏందంటే మెయిన్ విలన్‌ని మన హీరో పోయి మాటలతో మార్చేస్తాడు. ఇవి చాలామందికి నచ్చవు. ఇది ఇది గూడా ఒక పాయింట్ ఇక్కడ. అసలు పడుకోబెట్టేశారు. ఇంగా ఇప్పటికి ఇవి నేను చెప్పాలనుకున్న కొన్ని పాయింట్సు. పాజిటివ్స్, నెగెటివ్స్. ఇంగా చాలామంది నన్ను తిట్టుకోవచ్చు. లేదంటే ఏమైనా జేసుకోవచ్చు. నాకనిపించింది నేను జెప్పాను. మీకనిపించింది మీరు జెప్పండి. ఈ నాకు తెలిసినంతలో ఈ వీడియో చూసి మీరు మాట్లాడండి. అంతే. ఇంకా వీడియో మీద మీ థాట్స్ అండ్ కామెంట్స్‌లో కామెంట్ జేయండి. వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బై గైస్.